నాకు అన్నిటికన్నా పెద్ద ట్విస్ట్ ఏంటంటే సినిమా చూసేసాను, వావ్ అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. కానీ ఈ సినిమా గురించి తెలిసిన ట్విస్ట్లు అంటే మతిపోయింది. ఈ సినిమాలో యాక్ట్ చేసిన అమ్మాయి పేరు జియా లింగ్ అంట. జియా లింగ్, ఇలా మొహాలే అంటే పేర్లు కూడా తేడాగానే ఉంటాయి. ఎనీహౌ ఈ అమ్మాయి పేరు జియా లింగ్. 110 కేజీలు బరువున్న ఈ అమ్మాయి ఈ సినిమా కోసం దాదాపు 60 కేజీలు తగ్గింది. కావాలని 60 కేజీలు ఈ సినిమా కోసం తగ్గింది, ఈ స్టోరీ కోసం తగ్గింది. ఇదొక ట్విస్ట్ అయితే, రెండోది ఈ అమ్మాయే ఈ సినిమాకి డైరెక్టర్ కూడా, తినే ఈ సినిమాని తీసుకుంది. యాక్చువల్లీ ఈ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటని వెరిఫై చేస్తే మనం జబర్దస్త్ లాంటి షోస్ చూస్తాం కదా, అందులో అమ్మాయిల్ని లేడీ గెటప్లని కామెడీగా చూస్తాం కదా. సో అలాంటి కామెడీగా ఉన్న ఆ కామెడీ చేసే ఒక అమ్మాయి అనమాట ఈ అమ్మాయి. రియాలిటీ షోస్లో వాటిల్లో కామెడీగా చూసుకునే అమ్మాయి. సమాజం తనని ట్రీట్ చేసిన విధానం, తను ఎదుర్కొన్న పరిస్థితులు, తన ఎమోషనల్గా బ్రేక్ డౌన్ అయిన మూమెంట్స్, వీటన్నిటిని కలగలుపుకుని తనే ఒక స్క్రిప్ట్ అనుకుని తనే డైరెక్ట్ చేసుకుంది. ప్రొడ్యూసర్ని కలిసి కాంటాక్ట్లో పెంచుకుని పిక్ చేసి ఆ తర్వాత తనే డైరెక్ట్ చేసుకుంది. ఎమ్మీ అవార్డ్స్ కూడా సెలెక్ట్ అయిందని చెప్పని అన్నారు. సో అంత పెద్ద సినిమా అనమాట. అంత పెద్ద ఇంపాక్ట్ ఇచ్చిందనమాట. ఒక అమ్మాయి తన రియల్ లైఫ్ని నిజంగా 110 కేజీలు బరువున్న అమ్మాయి 60 కేజీలు తగ్గిన విధానాన్ని కూడా షూట్ చేసి మనకు అది ఫిలింలో చూపిస్తారు. అండ్ సినిమా అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో సినిమా పేర్లు ఎండింగ్ టైటిల్స్ వెళ్తాయి కదా. సో ఎండింగ్ టైటిల్స్ వెళ్తున్నప్పుడు ఆ షూట్ అంతా చూపిస్తారు. చూడండి, చాలా అంటే చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఇస్తుంది. ముఖ్యంగా లోయెస్ట్ మూమెంట్లో ఉన్న పీపుల్కి ఈ సినిమా చాలా గట్టిగా ఎక్కుతుంది. సో గో అండ్ వాచ్ దిస్ మూవీ. నెట్ఫ్లిక్స్ లేదంటే ఎక్కడ వాడాలో మీకు బాగా తెలుసు.